అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వావిలి కొలను రాజ్యలక్ష్మి గారు రచించినటువంటి నీలి మేఘమా జాలి చూపుమా. ఆ కథ విందాం. మరి కథలోకి వెళ్దామా? పండు, నేను లేకున్నా నువ్వు చెల్లి అల్లరి చేయకుండా దెబ్బలు ఆడుకోకుండా జాగ్రత్తగా ఉంటారుగా. సరే మమ్మీ, అలాగే ఉంటాం. కానీ నువ్వు వెళ్ళేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికేగా. మరి కొత్తగా ఈరోజు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావే? మేము స్కూల్ నుంచి వచ్చే వరకు నువ్వు ఇంటికి రావా మమ్మీ? స్కూలు వెళ్ళటానికి తయారవుతున్న పండు అనే ముద్దు పేరు గల 6 ఏళ్ల రవి తల్లి వంక సందేహంగా చూస్తూ అడిగాడు. వస్తానులేరా. చిన్నదానికి షర్టు తొడిగి టై కడుతూ కొంచెం ముభావంగా అంది ఈ మారు సుధ. మమ్మీ, మరే సాయంత్రం నువ్వు వచ్చేటప్పుడు తాతయ్యని అడిగి నాకు అన్నయ్యకి చిన్నమావయ్య అమెరికా నుంచి పంపించిన చాక్లెట్స్ తప్పకుండా తీసుకునిరా. నీకెప్పుడు చాక్లెట్స్ గొడవేరా అని చిన్నగా నవ్వుతూ కూతుర్ని ప్రేమగా ముద్దాడుతున్న ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు సుళ్ళు తిరిగాయి. పిల్లలకు కనిపించకుండా జాగ్రత్త పడి అటు తిరిగి బయట చెంగుతో కళ్ళు తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకు కావలసిన పాలు, బిస్కెట్, టిఫిన్ బాక్సులు, భర్తకు కాఫీ, టిఫిన్ అన్నీ రెడీ చేసి ఉంచింది. ఓ అరగంట తర్వాత తండ్రి వెనకాల స్కూటర్ ఎక్కి స్కూలుకు వెళ్ళిపోతున్న పిల్లలిద్దరికీ భర్తకి వీడ్కోలు చెప్తూ చెయ్యి ఊపుతున్న సుధ అంతరంగంలో ఎనలేని బాధాగ్ని చెలరేగి తల్లడిల్లిపోసాగింది. సజల నయనాలతో వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ బయటే గడిపింది. ఇంట్లోకి వచ్చి తలుపులు దగ్గరికేసి ఒంట్లో సత్తు అలైన దానిలా వాటికే చేరగిలబడి కింద నేలపై కూర్చుని భోరున విలపించసాగింది. కాసేపటికి ఆ దుఃఖ సాగరంలోంచి తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకుంటూ లేచి త్వరగా తయారై తనకు కావలసినవన్నీ ఒక సూట్ కేసులో నీట్గా సర్దుకుంది. ఓ చీటీపై భర్తకి, మీరు నన్నెప్పటికీ అర్థం చేసుకోలేరు, నా కోసం ఎవరూ వెతకద్దు, నేను వెళ్ళిపోతున్నాను, పిల్లలు జాగ్రత్త. సంబోధన ఏమీ లేకుండా క్లుప్తంగా 2-3 చిన్న వాక్యాలు రాసి అతను చూసుకునే చోటులో అందుబాటులో ఉంచింది. ఇంటికి తాళం పెట్టి కీ పక్కింటి పిన్ని గారింట్లో ఇచ్చేసి గబగబా రోడ్డు మీదకి వచ్చింది. అటుగా వెళ్తున్న ఖాళీ ఆటోను ఆపి అందులో ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది సుధ. ఆ ఆటో సర్రన ముందుకు దూసుకుపోయింది. ఇక ఫోన్ మోగుతుంటే పండుకునున్న విశాలాక్షి మంచం మీద నుంచి లేచి రిసీవర్ చేతిలోకి తీసుకుని, హలో, ఎవరు అంది. నేను రవిని అమ్మమ్మ. ఏరా పండు, బాగున్నావా? చెల్లెలు ఎలా ఉంది? ఇద్దరం బాగున్నాము. మమ్మీ అక్కడి నుంచి ఇంకా బయలుదేరలేదా అమ్మమ్మ? బయలుదేరటం ఏమిట్రా? ఈరోజు మమ్మీ అక్కడికి రాలేదా? రాలేదు. ఇంట్లో లేదా? ఎక్కడికైనా వెళ్ళిందా? అడుగుతున్న ఆవిడ గొంతుకులో ఏదో తెలియని భయాందోళన ధ్వనించింది ఈ మారు. లేదు, పక్కింట్లోకి ఇచ్చి వెళ్ళింది. ఉదయం నాతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంది, అందుకే ఫోన్ చేశాను. మరి ఇక్కడికైతే రాలేదురా. ఏదైనా పనుండి బజార్కి వెళ్ళిందేమో, వచ్చేస్తుందిలే. సరే అమ్మమ్మ, మమ్మీ వచ్చే వరకు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే అమ్మమ్మ, ఇంట్లోనే ఉన్నాం, పాలు కూడా తాగాం, హోంవర్క్ కూడా చేసేసుకున్నాం ఇద్దరం. సరే, మమ్మీ ఇంటికి వచ్చాక నాకు మారు ఫోన్ చేయమని చెప్పు, మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. మనవడికి మరో మారు హెచ్చరించినట్టుగా చెప్పి ఫోన్ పెట్టేసిన విశాలాక్షి బురుకుటి ముడిపడింది. పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చే వేళ కన్నా ఇంటికి తిరిగి రాక ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా. ఆవిడ అలా అనుకుంటూ ఏకదీక్షగా కూతుర్ని గురించి ఆలోచించసాగింది. ఇందాక ఫోన్ చేసింది ఎవరత్తయ్య? పక్క గదిలోంచి వస్తూ పెద్ద కోడలు ప్రతిమ అడిగింది. రవి చేశాడు. వాళ్ళ అమ్మ ఎక్కడికి వచ్చిందా అని అడిగాడు. సుధ రాలేదుగా ఇక్కడికి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది టీ పెట్టడానికి. అదే చెప్పాను నేను వాడితో, కోడలతో అంటూ అక్కడే సోఫాలో కూర్చుంది. ప్రతిమ తన చెల్లెలి పెళ్ళికని లండన్ నుంచి ఒక్కతే వచ్చింది. పెళ్ళైపోగానే వచ్చి ప్రస్తుతం అత్తగారింట్లోనే ఉంటోంది. తిరిగి నెల చివరిలో వెళుతుంది లండన్. కోడలు తెచ్చి ఇచ్చిన టీ తాగుతున్న విశాలాక్షి మనసులో లేదు. చాలా కంగారుగా ఉంది. ఎందుకో భర్తకు ఆఫీస్కు ఫోన్ చేసింది, కలవలేదు. కూతురు సుధా పెళ్ళై 7 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. 2 అన్నల తర్వాత పుట్టిన సుధ
అపురూపమైన అందాల బొమ్మ, ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టుగా తెల్లగా చక్కదనాల చుక్కలా ఉండేది. కన్నవారింట్లో తల్లిదండ్రుల అన్నల గారాబంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చాలా సుతారంగా సుకుమారంగా పెరిగిన ఆమెని తెలిసిన బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అత్తగారింట్లో సరిగా ఎమడలేకపోయింది. భర్తతో వేరే వచ్చి కాపురం పెట్టాక కూడా కట్టుకున్న వాడిని సరిగా అర్థం చేసుకోలేక ఎప్పుడూ ఏదో ఒక సమస్య అన్నట్టుగా అనుక్షణం బాధపడుతూనే ఉంటుంది. అల్లుడు ఆనంద్ కూతురు అందానికి తగినవాడు కాకపోయినా ఎంతో మంచివాడు. బీఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయిన సుధకి ఉద్యోగం చేయాలని ఎంతో కోరిక. బయట ప్రపంచంలోకి వెళ్ళాలని, నలుగురితో సరదాగా తిరగాలని, కొత్త కొత్త వారితో స్నేహాలు పంచుకోవాలని, తన కాళ్ళ మీద తాను గర్వంగా నిలబడాలని ఎంతో తపన. కానీ అటు కన్న తల్లిదండ్రులు, అన్నలు, ముఖ్యంగా కట్టుకున్న భర్త కూడా తాను ఉద్యోగం కోరికను ఆదిలోనే తుంచివేశారు. సుధకి ఇంట్లో దేనికి లోటు లేదు. కుదురుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండక ఏదో తెలియని అసంతృప్తి. ఆనంద్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగం. సుధ ఉద్యోగం చేస్తానన్నప్పుడల్లా నీకు ఇప్పుడు డబ్బు తక్కువ ఏమైందని ఉద్యోగం చేయటం, పిల్లలు చూసుకుంటూ వాళ్ళకి చదువు చెప్తూ హాయిగా ఇంటి పట్టునే ఉండు, అంతగా కావాలంటే నీకు పెయింటింగ్ బాగా వచ్చు కదా, ఇంట్లో కూర్చొని దాన్ని ఇంప్రూవ్ చేసుకో అంటూ సలహా ఇచ్చే భర్త మాటలు విని విని బాగా విసుగొచ్చేసింది సుధకి. ఏదైనా చేయనా తాను మాత్రం ఈ 4 గోడల మధ్యనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఇదే ఆమెకు అస్సలు నచ్చని విషయం. పూజా గదిలో దేవుడు ముందు కూర్చుని దీపారాధన చేస్తున్న విశాలాక్షి మదిలో అన్ని కూతురు గురించిన ఆలోచనలే మెదులుతూ ఉంటే దేవుడు ముందున్నా కూడా ఆయన మీద భక్తి ఏకాగ్రత లేకుండా పోయింది. రాజారావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి నేరుగా తన గదిలోకి వెళ్తూ, విశాల ఓ మారీలారా అంటూ భార్యను కేకేశాడు. వస్తున్నాను అంటూనే విశాలాక్షి గబగబా గదిలోకి వచ్చింది. బాగా వాడిపోయి నిండుగా బాధారేఖలు ద్యోతకమవుతున్న భర్త మొహంలోకి ఎగాదిగా చూస్తూ, ఏమైందండి, మీరేమిటి అలా ఉన్నారు ఆతృతగా ప్రశ్నించింది. నాకేం కాలేదు కానీ నువ్వు తొందరగా తయారవు విశాల. అల్లుడికి చిన్న చీటీ ఏదో రాసిపెట్టి సుధా ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఇందాకనే ఆఫీస్కి అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. రవి ఫోన్ చేసినప్పుడే తానేదో చెడుని శంకించినట్టుగానే భర్త అన్న ఆ మాటలు వినగానే ఒక్కసారిగా విశాలాక్షి గొల్లుమంది. వంటింట్లో ఏదో పని చేస్తున్న ప్రతిమ అత్తగారి ఏడుపు విని ఏమైందో అని కంగారుగా ఒక్క పరుగులో యువతలకు వచ్చింది. మామగారి నోటి నుంచి విషయమంతా విన్న ఆమెకు ఓ క్షణం ఆడపడుచుపై విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. తిని కూర్చుని తిన్నగా ఉండక ఏం కష్టం వచ్చిందని తానిప్పుడు ఇల్లు విడిచి వెళ్ళటం. కోడలు నోటి నుంచి వాడిగా వచ్చిన మాటలకు విశాలాక్షి బాధాగ్ని మరింత ఎక్కువైంది. ఇంటికి తాళం పెట్టి ముగ్గురు ఫిరోజ్ గూడలో ఉంటున్న సుధా ఇంటికెళ్ళారు. పిల్లలిద్దరూ ఏడుపు మొహాలతో విచారంగా ఉన్నారు. అమ్మమ్మ తాతయ్యని చూడగానే వాళ్ళ దుఃఖం ఆగలేదు. వాళ్ళని బిగ్గరగా కాళ్ళు చుట్టూ చేతులు వేసి పట్టుకుని బావురుమన్నారు. ఆనంద్ అయితే మరీను మొహం నిండా విషాద ఛాయలే అలుముకున్నాయి. ఏడవటం ఒకటే తక్కువ. విషయం తెలిసింది కాబోలు ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడసాగారు. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయమని, రిపోర్ట్ ఇవ్వమని కొందరు సలహా ఇచ్చారు. సుధా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్స్ చేశారు. సుధా ఎవరింటికి వెళ్ళలేదని తెలిసింది. పిల్లలనిచ్చి ఏడుస్తున్న విశాలాక్షిని, కోడల్ని ఇంటికి పంపించి తాను మాత్రం అల్లుడికి తోడుగా అక్కడే ఉండిపోయాడు రాజారావు. ఏ అర్ధరాత్రికైనా కూతురు తిరిగి వస్తుందేమో అన్న గంపెడు ఆశాభావంతో. సుధా ఇంట్లోంచి ఏమన్నా తీసుకెళ్ళిందా అల్లుడు? మొన్న ఈ మధ్య ఇంటి ఖర్చులకని నేను ఇచ్చిన డబ్బులోంచి ఒక 5,000 రూపాయలు బట్టలు ఒంటి మీద ఉన్న నగలు తప్పించి ఇంకే వేరే ఏం తీసుకెళ్ళలేదు. ఈ మధ్య కానీ మొన్న నిన్న కానీ మీరిద్దరు ఏ విషయంలో అయినా గొడవ పడ్డారా? అలాంటిది ఏం లేదు మావగారు. నాకు తెలుసు ఆనంద్, నీ వైపు నుంచి ఎలాంటి గొడవ ఉండదని తెలుసు. సుధా వైపు నుంచే వస్తాయి అన్ని గొడవలును. కన్న తల్లిదండ్రులమైన మాకే దాని మనసు ఏమిటో అర్థం కాదు అని దీర్ఘంగా నిట్టూర్చి, ఇక రేపు మనం చేయాల్సిన పని ఏమిటి అని అడిగాడు రాజారావు. ఎందుకైనా మంచిది ముందుగా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం మావగారు. నీకు తెలియదు ఆనంద్, పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దు. నీది గవర్నమెంట్ ఉద్యోగమే. వాళ్ళు అడిగే నానా ప్రశ్నలకు జవాబు చెప్పలేక తల ప్రాణం తోకకొస్తుంది. మరేం చేద్దామంటారు? అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈ పాటికి అమ్మాయి తిరిగి రాకపోతే ఏదో ఒకటి చేద్దాం అంటున్న రాజారావు మనసులో ఎన్నో ఆలోచనలు ఉప్పెనలా ఉధృతంగా పరిగెత్తుతున్నాయి. నిజంగా ఇక సుధా తిరిగి రాదంటారా మామగారు?
నీళ్లు నిండిన కళ్ళతో బేలగా చూస్తూ అమాయకంగా అడుగుతున్న అల్లుణ్ణి ఓదారుస్తూ, ఊరుకో ఆనంద్, ఎందుకు రాదు, వస్తుంది అన్నాడు రాజారావు. సుధ ఇంటికి తిరిగి వస్తుందో రాదోనని, తాను రాకపోతే పసిపిల్లలిద్దరూ ఆనంద్ ఏమైపోతారో అని ఒక పక్క భయాందోళనలు. లండన్, అమెరికాలో ఉంటున్న కొడుకులిద్దరికీ చెల్లెలి విషయం ఇప్పుడు చెప్పాలా వద్దా? ఈ ఘోర వార్త వింటే బాధతో వాళ్ళెంతగా తల్లడిల్లిపోతారో అనుకుంటూ అశాంతిగా నుదుటిపై చేతి వేళ్లతో రుద్దుకోసాగాడు. తెల్లవారులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు మామ అల్లుళ్ళు. రోజులాగే మామూలుగానే తెల్లారింది. ఆ రోజు పేపర్లో ఒక వార్త చదివి ఆనంద్ భయంతో గజగజ వణికిపోయాడు. రాత్రి జామై ఉస్మానియా స్టేషన్లో రైలు కింద పడి గుర్తు తెలియని ఒక స్త్రీ దుర్మరణం. పసుపు పచ్చని చీర ధరించి ఉంది. శవం గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంచారని రాశారు. మామగారు, ఇది చూడండి, సుధ అయితే కాదు కదా? ఇంచుమించు ఏడుస్తూనే ఆనంద్ పేపర్ రాజారావుకి ఇచ్చాడు. ఆయన అది చదివాడు. అల్లుడికేవో ఓదార్పు మాటలు చెప్తూ ఉన్నప్పటికీ ఆయన గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తుతున్నాయి. అలాంటి పసుపు పచ్చ చీర కూతురు కట్టుకోవడం నేను చాలాసార్లు చూశాడు అతను. పద వెళ్దాం అంటూ లేచాడు ఆయన. స్కూటర్ బయటికి తీస్తున్న అల్లుడిని వద్దని వారిస్తూ ఆటో ఎక్కి వెళ్ళారు అక్కడికి. దారి పొడుగున ఆ శవం సుధది కావద్దని, కన్నతల్లి లేకుండా పిల్లల్ని అనాథల్ని చేయొద్దని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూనే వెళ్ళారు. తీరా హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళకి ఆ శవాన్ని చూసేందుకు ధైర్యం రావటం లేదు. చివరికి రాజారావే గుండె దిటవుపరుచుకుని ధైర్యం చేసి ఆ శవాన్ని చూసి అది సుధది కానందుకు గుండెల నిండా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడి నుంచి అల్లుడిని తీసుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాకిట్లోనే వాళ్ళకి పిల్లలు విశాలాక్షి ఎదురయ్యారు. ఏమైంది, ఏమన్నా తెలిసిందా? భార్య ఆతృతగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా తల అడ్డంగా ఊపుతూ లోపలికొచ్చాడు రాజారావు. ఆయన వెనకాలే విచార వదనంతో ఆనంద్ ఎదురొచ్చిన పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని లోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలిసిన బంధుజనమంతా రాజారావు ఇంటికి వరద ప్రవాహంలో రాసాగారు. ఆ వచ్చిన వాళ్ళ ఓదార్చటాలు, పరామర్శించటాలు వరుసగా 4-5 రోజుల వరకు జరుగుతూనే ఉన్నాయి. వచ్చిపోయే జనాలతో ఇల్లు నానా గందరగోళంగా తయారైంది. ఆనంద్ తల్లి వచ్చి, మీ కూతుర్ని చేసుకున్నప్పటి నుంచి నా కొడుక్కి సుఖం లేదు. ఇలా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టడంలో అర్థం ఏమిటి? అవ్వ, బంధుజనంలో ఎంత అప్రతిష్ట! నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ నానా గొడవ చేసి వెళ్ళింది. ఆవిడన్న మాటలతో విశాలక్ష్మి బాధతో, దుఃఖంతో మరింతగా కుంగిపోయింది. వాళ్ళ అమ్మ మాటల్ని అస్సలు పట్టించుకోవద్దని అత్త మామల్ని ఓదార్చి వాళ్ళెంతగా వద్దని చెప్తున్నా వినకుండా, నాకెవరి సహాయం అక్కర్లేదు, నా పిల్లల్ని నేను చూసుకోగలను అంటూ బలవంతంగా పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు ఆనంద్. రోజులు గడుస్తూ వారంలోకి వచ్చాయి. భార్య తిరిగి వస్తుందేమో అన్న ఆశాభావంతో ఉన్న ఆనంద్కి నిరాశే మిగిలింది. పిల్లల్ని వేళకి బడికి వెళ్ళడానికి తయారు చేయటం, కావలసినవన్నీ చక్కగా వండి పెడుతూ తల్లి తండ్రి సర్వం తానే అయ్యి ఎంతో ఓర్పుతో నేర్పుతో చూసుకోసాగాడు. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి వాళ్లతో హోంవర్క్ చేయించి బాగా చదివించేవాడు. పాప మరీ చిన్నది కాబట్టి మమ్మీ కావాలి డాడీ, ఎప్పుడొస్తుంది అని అడుగుతూ రాత్రిళ్ళు తండ్రిని మరీ సతాయిస్తూ ఏడ్చేది. వస్తుందమ్మా, ఊరు వెళ్ళింది కదా, నీకు కావలసిన బొమ్మలు చాక్లెట్లు తీసుకుని మరీ వస్తుంది అంటూ కూతుర్ని అనునయంగా ఊరడించి నిద్రపుచ్చేవాడు ఆనంద్. ఇక ఓ రోజు కొడుకు ముభావంగా ఉండడం చూసి, ఏమైంది రవి, అలా ఉన్నావే అని అడిగాడు తండ్రి. రవి కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. స్కూల్లో పిల్లలతో ఏమైనా గొడవ పడ్డావా? ఆనంది మారు మళ్ళీ రెట్టించి అడిగేసరికి ఇక ఆగలేకపోయాడు రవి. మరే డాడీ, మన వీధి చివరన ఉండే కిరణ్ లేడు, వాడేమో ఈరోజు క్లాస్లో మమ్మీని గురించి ఏమేమో అన్నాడు. ఏమన్నాడు? మరేమో నువ్వు చాలా నల్లగా ఉంటావట, మమ్మీ ఏమో అంతో తెల్లగా అందంగా ఉంటుందంట, మీరిద్దరూ కాకి ముక్కుకి దొండపండులా ఉంటారట, అందుకని. ఆగిపోయామే, అందుకని చెప్పు ఏమన్నాడో. ఎవరో ఎర్రగా బుర్రగా ఉండే అందమైన వాడితో మమ్మీ లేచిపోయిందంట, కిరణ్ వాళ్ళ అమ్మ చెప్పిందట వాడితో. అసలు లేచిపోవటం అంటే ఏమిటి డాడీ? అమాయకంగా అడుగుతున్న కొడుకుని అనురాగంతో అమాంతం అక్కున చేర్చుకున్నాడు. లేచిపోవటం అంటే తనకు నచ్చిన వాళ్లతో వెళ్ళి కలిసి బతకటం పండు. ఇంకెప్పుడు నువ్వు ఆ కిరణ్ అనే మాటల్ని పట్టించుకోకు, బాగా చదువుకో, తెలిసిందా
అంటూ ప్రేమతో తలనిమురుతూ నీళ్లు నిండిన తన కళ్ళను వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడ్డాడు. మరి ఇక ఎప్పటికీ మన దగ్గరికి మమ్మీ రాదా డాడీ? ఎందుకు రాదు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. పదండి, మీరు ఇక అన్నాలు తిందురు కానీ. ఆ విషయం అంతటితో మరిపించడానికి వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆనంద్. సుధా అన్నలిద్దరూ వారం రోజుల కోసమని ఇండియా వచ్చారు. తల్లిదండ్రుల్ని ఆనంద్ని ఓదార్చారు. పిల్లలిద్దరిని అక్కుని చేర్చుకుని మౌనంగా రోధించారు. బాగా జబ్బుపడి లేచి దానిలాగా తయారైన తల్లిని చిన్న కొడుకు విస్మయంతో చూసి, అమ్మ నువ్వు ఇక్కడ ఉండద్దు, నాతో పాటు అమెరికా వచ్చేసేయి, నీకు కాస్త స్థలం మార్పు కూడా ఉంటుంది, ఇక్కడుంటే అస్తమానం సుధం దలుచుకుని కుమిలిపోతూ ఉంటావు. ఏం డాడీ, అమ్మను కొన్నాళ్ళు నాతో పంపించండి అని అడిగాడు. నేను పంపించడం ఏమిట్రా, తాను వస్తానంటేనే వద్దంటానా, సంతోషంగా అలాగే తీసుకెళ్ళు, కొడుకుతో మనస్ఫూర్తిగా అన్నాడు ఆయన. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేనురా, సుధ తిరిగి వస్తుందేమో, అది తిరిగి వచ్చిన లోకులు పలుకాకులు అన్నట్టుగా జనాలు దాన్ని తిన్నగా అల్లుడు గారితో కాపురం చేయనిస్తారా, అది నా భయం అంటూ నా భార్య వంక కోపంగా చురచురా చూశాడు రాజారావు. అదేదో సామెత చెప్పినట్టుగా ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నాయి నీ మాటలు విశాల. సుధా ఇల్లు వదిలి ఇన్నేళ్ళు అయింది, ఇన్నాళ్ళు అయిపోయింది, అసలు ఉందో లేదో, ఎక్కడుందో, ఉంటే కనీసం ఒక్క ఫోన్ అయినా చేయదా, భర్త కోసం కాకుండా కనీసం కనిపించిన పిల్లల కోసం అన్నా బతికుంటే ఫోన్ చేయదా, ప్రత్యక్షంగా పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా మన చుట్టాల అబ్బాయి డిఎస్పీ ఆదిత్యతో అతని సహాయ సహకారాలతో పరోక్షంగా కూడా పలుచోట్ల వెతికించాం, ఎక్కడా సుధా ఆచూకే తెలియలేదు. పిల్లలు మీ అమ్మ దుఃఖభారంతో తలడిల్లిపోతున్నారని అన్ని దినపత్రికల్లో కూడా ప్రకటనలు ఇచ్చి ఎంతో ప్రయత్నించాం, దేనికి రెస్పాన్స్ లేని లేదు. అలాంటి పరిస్థితుల్లో సుధా ఇంకా బతికే ఉంటుందని గుడ్డిగా నమ్మమంటావా? అయ్యో మీరు అలా మాట్లాడుతున్నారు ఏమిటండి, సుధా ఇంకా ఈ లోకంలోనే లేదంటారా? సుధా నా బంగారు తల్లి అని బాధతో విలవిల్లాడిపోతూ దోసిట్లో మొహం కప్పుకుని విశాలాక్షి బోరున విలపించసాగింది. డాడీ, బాధతో అమ్మ మనసు మరింత కుంగిపోయి నిరాశకు లోనయ్యేలా మీరు ఇలా ఇప్పుడు మాట్లాడకండి. ఎప్పుడు కొడుకులిద్దరికీ తల్లిగా సపోర్ట్ నిలిచి తండ్రిని కేకలేశారు. మరి నేను నీకు ఏం చేయనురా, ప్రతిరోజు మీ అమ్మ పడే ఈ నరకాన్ని దుఃఖాన్ని చూసి భరించే శక్తి నాలో రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. సుధా వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ అమ్మ కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు. మీ అమ్మని చూశారుగా మీరు, ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో. భార్య పట్ల ప్రేమానురాగాలతో అంటున్న ఆ రాజారావు గొంతుకు దుఃఖ భారంతో జీరపోయింది. కూల్ డౌన్ డాడీ, కొడుకులిద్దరూ తండ్రి భుజాల్ని చెరోవైపు పట్టుకుని అనునయించారు. ఆ సండేనే వాళ్ళు వెళ్ళిపోయారు. భర్తతో పాటు ప్రతిమ కూడా వెళ్ళిపోయేసరికి విశాలాక్షి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఒంటరితనంతో దిక్కు తోచని దానిలా అయిపోయింది. కాలచక్రం ఎవరి కోసం ఆగదన్నట్టుగా ముందుకు పరిగెత్తుతూనే ఉంది. సుధా వెళ్ళిపోయి రోజులు వారాల్లోకి, వారాలు నెలల్లోకి మారుతున్నాయి. వేసవికాలం వచ్చేసింది. రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు పరీక్షల కోసం పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని బాగా చదివించసాగాడు ఆనంద్. పరీక్షలు అయిపోయాయి. రవి పాప ఇద్దరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. పిల్లల్ని సాయంత్రం పూట సినిమాలకి, షికార్లకి బాగానే తిప్పుతున్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచి కరెంట్ లేకపోవడం వల్ల ఇంట్లో బాగా ఉక్కపోస్తుంటే మడత మంచం డాబా మీదకి తీసుకెళ్ళి పడక వేసి పిల్లలు పండుకోవడానికి ఏర్పాటు చేశాడు ఆనంద్. అన్నాలు తిన్న వెంటనే చల్లగాలికి హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల్ని తదేకంగా చూసుకుంటూ ఆఫీస్కి కొన్నాళ్ళు సెలవు పెట్టి పిల్లల్ని ఎటైనా తీసుకుని తిరిగి రావాలనుకున్నాడు. ఆ రోజు పౌర్ణమి కాబోలు పిండారబోసినట్టుగా వెన్నెల కాస్తోంది. పిల్లల మంచానికి పక్కగా వేసుకున్న పడక కుర్చీలో పడుకున్న ఆనంద్ రెండు చేతులు తల కింద పెట్టుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు. కింద పెరిగి డాబా మీదకి దట్టంగా అల్లుకున్న మల్లె పొదలోంచి నిండుగా విచ్చుకున్న పూల సౌరభం చల్లని గాలితో పాటుగా మత్తుగా తేలి వస్తోంది. వేసవి కాలంలో సాయంత్రం అయ్యేసరికి మల్లె పువ్వులన్నీ తెంచి పెద్ద మాల అల్లుకుని తల్లో పెట్టుకునే సుధా గుర్తొచ్చింది. మనసు భారంగా నిట్టూర్చింది. వెన్నెల వెలుగుల్ని గుమ్మరిస్తున్న ఆకాశ దీపాన్ని, వజ్రపు తునకల్లా మెలమెల మెరుస్తున్న తారకలని, ఎక్కడెక్కడికో సాగిపోతున్న నీలిమేఘాలని తదేకంగా చూస్తూ, ఓ నీలిమేఘమా, గగనమంతా విహరించే నీకు నా సుధ ఎక్కడైనా కనిపిస్తే నువ్వైనా చెప్పి నా దగ్గరికి పంపించి నాపై జాలి చూపుమా అని మనసులో తలపోస్తూ మౌనంగా రోధిస్తున్న అతని కను కొలకుల్లో నుంచి నీళ్లు కారుతూ చెంపల మీదగా జాలు వారుతున్నాయి. భారీ ఆలోచనలతో ఎప్పటికో అట్లాగే కుర్చీలోనే నిద్రపోయాడు.
తెల్లారినా కూడా లేవలేకపోయాడు. పిల్లలు వచ్చి తట్టి లేపితే గబాలను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. మంచంపై పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేం డాడీ అని అడుగుతున్న కొడుక్కి సమాధానంగా చిన్న నవ్వు నవ్వాడు. రాత్రి చాలాసేపు మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ అలాగే మెళుకుతూనే ఉన్నాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకు తెలియదు. పదండి కిందకి పని అమ్మాయి వచ్చేసిందంటే తలుపుల్ని దబదబా బాధేస్తుంది అంటూ పిల్లల్ని తీసుకుని డాబా మీద నుంచి కిందకి దిగాడు. మీరు వెళ్ళి త్వరగా బ్రష్ చేసుకోండి, నేను ఇలాగా పాలు వేడి చేస్తాను అంటూ ఫ్రిడ్జ్లోంచి పాల గిన్నెను బయటికి తీసి స్టవ్ వెలిగించి దానిపై పెట్టి మంట సిమ్లో పెట్టి తాను కూడా బాత్రూంలోకి వెళ్ళాడు బ్రష్ చేసుకోవటానికి. ఓ పావుగంట తర్వాత ముగ్గురు వంటింట్లోకి చేరారు. పిల్లల కోసమని గ్లాసులో చాక్లెట్ హార్లిక్స్ వేసి వేడి వేడి పాలు పోసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతున్నాడు ఆనంద్. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూడు రవి, పనమ్మాయేమో కొడుక్కి చెప్తూ వాళ్ళు తాగడానికి వీలుగా పాలు చల్లార్చుతూ అల్మరాలోంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా బయటికి తీశాడు. బయట తలుపులు తెరవటానికి రవి వెళ్ళాడు. తలుపు తీసిన చప్పుడు ఆ వెంటనే డాడీ, మమ్మీ మమ్మీ వచ్చేసింది ఇంటి కప్పు ఎగిరేలా కేకేశాడు బిగ్గరగా. ఆ అరుపుకి పాప ఆనంద్ ఒక్క అంగలో హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. నిజంగానే సుధ తిరిగి వచ్చింది. స్థాణువుల బిగుసుకుపోయిన ఆనంద్ అటే చూస్తున్నాడు. ఓ చేతిలో సూట్ కేసు, ఒక పెద్ద బ్యాగ్, కుడి భుజానికి చిన్న హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని గుమ్మంలో నవ్వుతూ నిలబడింది. కొంచెం ఒళ్ళు చేసింది, మరింత తెల్లగా తయారైంది. మంచి నిగారింపుతో మొహం కళకళలాడుతోంది. ఎర్ర మందారపు పువ్వు రంగులోని చీరపై జరీతో ఎంబ్రాయిడరీ చేసిన చక్కటి బ్లౌజ్ వేసుకుని అందాల బొమ్మలా ఉన్నామెను సుధేనా, తన సుధేనా అన్నట్టుగా కళ్ళు నులుముకుని మరీ చూడసాగాడు ఆనంద్. నిండుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని భర్తని కళ్ళ నిండా చూసుకుంటూ చిరునవ్వు ముఖంతో సుధ లోపలికొచ్చి ఇల్లంతా ఒక్కసారిగా నిశితంగా పరికించింది. తాను ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఎక్కడి సామాన్ అక్కడ సర్ది నీట్గా ఉంది. ప్రశంసాపూర్వకంగా మెచ్చుకోలుగా చూసింది ఒక క్షణం భర్త వైపు. పిల్లలిద్దరూ ఆమె చీర కుచ్చెళ్ళు బిగ్గరగా పట్టుకుని మమ్మల్ని వదిలిపెట్టి ఇన్నాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళావు మమ్మీ అంటూ నిలదీశారు. సుధా, ఎవరితో ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు సుధా? సంతోషంతో మాటలు తడబడుతూ ఉంటే ఆర్ద్ర స్వరంతో అడుగుతూ భార్యకు దగ్గరగా వచ్చాడు. నిండుగా నవ్వుతున్న సుధ మోకాళ్ళపై కూర్చుని పిల్లలిద్దరినీ రెండు చేతులతో దగ్గరికి తీసుకుని వాళ్ళని ముద్దులతో ముంచెత్తుతూ భర్తను మనసారా కంటి నిండా వెలుగు నింపుకొని చూస్తూ, మీరు నా మాట ఎప్పటికీ వినరని ధైర్యంతో తెగించేసి ఢిల్లీ వెళ్ళిపోయాను. కరోలు బాగులో ఉంటున్న నా బాల్య స్నేహితురాలు ఇంట్లోనే ఇన్నాళ్ళు జాగ్రత్తగా ఉన్నాను. నా చదువుకి తగ్గ ఉద్యోగం కూడా సంపాదించాను అక్కడ. ఉద్యోగం చేస్తూనే రాత్రిళ్ళు పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి రోజుకు 2-3 గంటల చొప్పున 6 నెలలు శిక్షణ పొంది ఎన్నెన్నో మెళకువలు నేర్చుకుని సర్టిఫికెట్ కూడా సంపాదించినందుకు నాకు ఎంతగానో గర్వంగా ఉంది. మీకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడ ఇంటికి లాక్కుపోతారేమన్న భయంతో చేయలేదు ఎవరికీను. పిల్లల్ని మిమ్మల్ని చూడకుండా ఇన్నాళ్ళు నేనెలా ఉన్నానో నాకే తెలియదు. ఇక ఆగలేకపోయాను. నేను చేస్తున్న జాబ్ని హైటెక్ సిటీలో ఉంటున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని మరీ వచ్చానండి. నేనెప్పుడు మునపటి సుధన కాను. నా కాళ్ళ మీద నేను నిలబడగల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అంటున్న భార్యని ఆశ్చర్యంగా చూస్తూ, రాత్రి నేను నీలిమేఘంతో చెప్పిన విషయాన్ని ఆలకించి వెంటనే తెల్లారేసరికల్లా నా దగ్గరికి సుధను పంపించింది. ఓ మై గాడ్ అని లోపల అనుకుంటూ సంతోషంతో ప్రేమానురాగాలతో దగ్గరికి వెళ్ళి భార్య నక్కున చేర్చుకున్నాడు ఆనంద్ నిండు మనస్సుతో. తల్లిని వదిలి వెళ్ళి రవి గబగబా ఫోన్ కలిపి, అమ్మమ్మ మమ్మీ వచ్చేసింది ఇప్పుడే, నువ్వు తాతయ్య వెంటనే రండి అని నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ అమ్మ బ్యాగులోంచి పిల్లల కోసం తెచ్చిన రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు, చాక్లెట్లు బయటికి తీయటం గమనించి నాకు మమ్మీ అన్నీ నాకే గోలగోలగా అంటూ ఆనందోత్సాహాలతో పరిగెత్తుకొచ్చారు అక్కడికి. అదండి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఆ ఇంట్లో ఆయన ఉద్యోగం చేయటానికి ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. అదేదో జరిగి ఆమె పిల్లలు చూసుకోమని చెప్పుంటాడు, అంతకంటే ఏముండదు. కాకపోతే ఆమె తన కాళ్ళ మీద కూడా తను నిలబడాలి, కుటుంబానికి తోడ్పడాలి అనుకుంటారు ఎవరైనా. ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఆమె అలా చేయాల్సి వచ్చింది. కానీ దాని వెనక ఆమె ఎంత బాధపడిందో అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇక్కడ ఈయన బాధపడ్డాడు, అక్కడ తల్లి తండ్రి బాధపడ్డారు అందరూ. కానీ
చెప్పటం వలన ఫలితం ఉండకపోవచ్చు అనేది ఆమె అభిప్రాయం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.